ఇవాళ నన్ను ఎపిసోడ్ చూసి బాగీకి నిజాలు తెలిసి ఏం యూజ్, బాగీకి విలువ ఏంటి అని అనిపించిందనమాట. అసలు ఏం జరిగిందో అయితే తెలుసుకుందాము. ఇంక అమర్ అయితే అరుంధతి డైరీని చూపించి మాట్లాడుతూ ఉంటాడనమాట. మనోహరి, అరుంధతి ఇందులో నీ గురించే రాసుంది. నవంబర్ 22వ తేదీ పేజీ ఓపెన్ చేసి చదువు, పైకి పెద్దగా చదువు అనేసి అమర్ చెప్తాడనమాట. మనోహరికి ఒళ్ళంతా చెమటలు పడతాయన్నమాట. ఆ డైరీలో ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటుందన్నమాట. ఇవాళ నేను ఆయన దగ్గర మాట తీసుకున్నాను, ఆయన కూడా నాకు మాటిచ్చారు అనేసి మనోహరి అయితే అరుంధతి రాసింది చదివిద్దనమాట. బాలిక, అసలు నువ్వేం మాట తీసుకున్నావో నీకైనా గుర్తుందా అనేసి గుప్తా గారు అంటారనమాట. గుర్తుంది గుప్తా గారు అనేసి ఆరు అనిద్దనమాట. అసలు నీ గురించి ఏం మాట తీసుకుందో ఇప్పుడు చెప్తాను మనోహరి అనేసి అమర్ అంటాడనమాట. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ ఉంటారనమాట. ఇంకా ఆరు అయితే అమర్తో మాట్లాడుతూ ఉంటుందన్నమాట. ఏవండి, మనోహరి ఏదో కష్టం మీద మన ఇంటికి వచ్చిందండి, ఆ కష్టం ఏంటో ఎంత అడిగినా చెప్పట్లేదండి అనేసి ఇంకా ఆరు అనిద్దనమాట. ఏదైనా డబ్బు సహాయం చేయమంటావా ఆరు అనేసి అమర్ అడుగుతాడనమాట. వద్దండి, మనోహరికి శాశ్వతంగా మన ఇంట్లోనే షెల్టర్ ఇవ్వాలండి. ఇంకా తనని ఎప్పుడూ కూడా ఇంట్లో నుంచి వెళ్ళమని అనకూడదు, అసలు తనంతట తాను వెళ్తే తప్ప అనేసి ఆరు అనిద్దనమాట. సరే ఆరు, నీ ఇష్టం అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. మాట కాదండి, నాకైతే నా చేతిలో ఒట్టేసి చెప్పాలి అనేసి ఇంకా అరుంధతి చేయి చాపితే ఇంకా అమర్ అయితే ఆరు చేతిలో ఒట్టేసి చెప్తాడనమాట. మనోహరి ఇష్టం అనేసి ఇంకా అమర్ అంటాడనమాట. ఇంకా ఇదంతా వినేసి మన మనోహరి సంతోషపడుతూ ఉంటుందన్నమాట. తెలిసింది కదా మనోహరి, ఆరు లేకపోయినా ఆరు మాట బతికే ఉండాల. ఇది నీ ఇల్లే, నీకు నచ్చినన్ని రోజులు ఇంట్లో ఉండు, ఎవ్వరూ నిన్ను వెళ్ళమని అనరు, నీ అంతట నువ్వు వెళ్తే తప్ప అనేసి అమర్ అయితే వెళ్ళిపోతాడనమాట. అంతే, ఇంకా మనోహరి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చునిద్ది. ఇంకా బాగి అయితే అమర్కి ఏం నిజాలు చెప్పలేక తను కూడా కోపంగా రూమ్లోకి వెళ్ళిద్ది అనమాట. అయ్యో గుప్తా గారు, అసలు నేను తీసుకున్న మాటే ఇప్పుడైతే ఆ మనోహరికి వరంగా మారింది కదండి, చూడండి అనేసి ఇంకా ఆరు అనిద్దనమాట. ఇదంతా విధి బాలిక అనేసి గుప్తా గారు అంటూ ఉంటారనమాట. ఇంకా వెంటనే మనోహరి రణవీర్ని కలిసి ఇంకా అంతా జరిగింది చెప్పిద్దనమాట. ఏంటి మనోహరి, నీ గురించి అన్ని నిజాలు బాగీకి తెలిసినా కానీ అమర్కి చెప్పలేదా అనేసి రణవీర్ ఆశ్చర్యంగా అడుగుతాడనమాట. అవును రణవీర్, అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నా గురించి నిజాలు చెప్పలేదా అనేసి మనోహరి అనిద్దనమాట. ఇదంతా నీ అదృష్టం, నువ్వు రిలాక్స్ అవ్వు, ఇంకేం ఆలోచించద్దు అనేసి రణవీర్ అంటాడనమాట. కానీ బాగి ఏదో ఒక రోజు నా గురించి అమర్కి ఖచ్చితంగా నిజాలు చెప్తే అప్పుడు నాకే ప్రమాదం అనేసి మనోహరి అనిద్దనమాట. ఇంకా నువ్వే ఏదో ఒక రకంగా ఆ బాగి గొంతు నొక్కేసేయాలి రణవీర్ అనేసి మనోహరి అనిద్దనమాట. మన గురించి నిజాలు తెలిస్తే అసలు ఆ బాగిని బతకనిస్తానా అనేసి రణవీర్ అంటాడనమాట. ఇంకెలాగో ఇంకా అమరు ఆరు అస్థికలను అయితే గంగలో కలిపేస్తాడు. ఇంకా అప్పుడు ఆరు ఆత్మ పైకి వెళ్ళిపోయిద్ది. ఇంకా మనకి ఏ బాధ ఉండదు ఆత్మ వల్ల, ఎలాగైనా బాగి నువ్వు చంపేసేయి అనేసి మనోహరి అనిద్దనమాట. నేను చూసుకుంటాను బాగి గురించి అనేసి రణవీర్ అంటాడనమాట. ఇంకో పక్క ఇంట్లో అయితే బాగి అయితే బెడ్ సర్దుతూ ఉంటే అమర్ అయితే తాళాలు తెచ్చి టేబుల్ పైన పెడతాడు. ఏంటండి ఆ తాళాలు అనేసి బాగి అనిద్దనమాట. ఇవ ఆరు రూమ్ తాళాలు అనేసి అమర్ చెప్తాడనమాట. ఎందుకు ఆ రూమ్ ఎప్పుడూ మీరు లాక్ వేస్తుంటారనేసి బాగి అనిద్దనమాట. పిల్లలు ఇంకా వాళ్ళ అమ్మ ఫోటో చూస్తే బాధపడతారని లాక్ వేస్తాననేసి అమర్ చెప్తాడనమాట. ఇంకా అమర్కి ఫోన్ వస్తే పక్కకి వెళ్తాడనమాట. అసలు ఆరు అక్క చంపింది మనోహరి అని తెలిసినా నేనేం చేయలేకపోయాను, ఆయనకి చెప్పలేకపోయాను. ఆరు అక్క ఫోటో కూడా చూసే అదృష్టం నాకు లేకుండా పోయింది అనేసి బాగి తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అమర్ వచ్చేసి ఏంటి నువ్వే నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అనేసి రాతోడి పిల్లలు కూడా చెప్తున్నారు అనేసి అమర్ అంటాడనమాట. అయ్యో అదేం లేదండి, నేను పక్కింటక్కతో మాట్లాడతాను అంతే అనేసి బాగి అనిద్దనమాట. పక్కింటక్క ఎవరో మాకు చూపించు అనేసి అమర్ అంటాడనమాట. సరే అండి ఈసారి తీసుకొస్తానులే అనేసి బాగి అనిద్దనమాట. అమర్ బాగి నిద్రపోతారనమాట. బాగి అయితే సైలెంట్గా అయితే ఆరు రూమ్ తాళాలు తీసుకొని ఇంకా ఆరు రూమ్ ఓపెన్ చేస్తానమాట. ఆరు ఫోటో చూడాలని. కరెక్ట్గా అప్పుడే కరెంటు పోయిద్ది అనమాట. అసలు నేను ఆరు ఒక్క ఫోటో చూసే టైంలోనే కరెంటు పోవాలా అనేసి ఇంకా బాగి అయితే చీకట్లోనే ఆ ఫోటోని చూస్తూ ఉంటే ఒక పక్క ఉరుములు మెరుపులు ఇంకా చెట్లన్నీ ఊగులాడుతూ చూపిస్తారనమాట. ఇంకా ఉరుములు మెరుపులు ఆ లైటింగ్లోనే ఇంకా మన బాగి అయితే ఆరు ఫోటోని చూసి షాక్ అవుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుద్దో అయితే చూద్దాం అనమాట. థ్యాంక్ యూ.